నేను బాలయ్యబాబు గారి ఫ్యాన్ కాదు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్. అమ్మ పడవ నేను ఓజీ కూడా చూడలేదు ఎన్నిసార్లు, ఇదేందా అని చెప్పి అనిపించింది అనమాట. ట్విట్టర్లో పోస్ట్ చేయడం ఏంటి? ఇప్పుడు ప్రమోషనల్ ప్రీ రిలీజ్ ఏమిటో అవన్నీ కూడా ట్విట్టర్లో చేస్తున్నారా? కాదు కదా, మరి ఎందుకు అప్పుడు మాత్రం మీడియా వాళ్ళందరూ పిలుచుకొని చేస్తున్నారు? నేను కూడా చూసుకుంటూ కూర్చున్నా. దేవుడు మూవీ మనం ఆపొద్దు కదా అని నేను అంటాను. దేవుడు మూవీ కదండి, మనకు పనికొచ్చే మూవీ తీస్తున్నారు. ఎన్నెన్నో సినిమాలు ఆపుకుని ఈ సినిమాలు ఆపడం కరెక్ట్ కాదు. కానీ ఓకే ఫైన్, ఇది బాలయ్యబాబు గారి సినిమా ప్రెస్టేజ్ మూవీ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ అమౌంట్ వాళ్ళకి వచ్చేస్తుందని ఇక్కడ ఆపడం జరిగింది. సో ఓకే, ఆపడం కరెక్టే కాదంటలేదు, కానీ అది ముందు నుంచి ఆపితే బాగుండు. కరెక్ట్గా ఈరోజు థియేటర్లో పడుతుందిరా బాబు అనేటప్పుడు ఆపడం చాలా రాంగ్ అండి, చాలా రాంగ్. ఎందుకంటే ఇది ఒక థియేటర్ వాళ్ళకి నష్టమే, లేకపోతే ఒక అభిమానులకి నష్టమే, ఎదురు చూసే మీడియాకి నష్టమే, అందరికీ నష్టం వచ్చింది దీనివల్ల. ఇది కరెక్ట్ కాదు ఇలా ఆపడం. వాళ్ళు పేమెంట్ చేస్తే ఎంతో కొంత పేమెంట్ చేస్తే వాళ్ళు లైసెన్స్ ఇచ్చేవాళ్ళు కదా, మరి ఇవ్వట్లేదనే కదా ఆపారు. అదే అండి, నేనేమంటానంటే వాళ్ళకి ఏం రీజన్స్ ఉన్నాయో మనకు తెలియదు కదా. మీరు అమౌంట్ ఆపారని మాత్రమే మీరు చూస్తున్నారు, అసలు వాళ్ళు ఎందుకు ఆపారు ఎవరికి తెలుసు? అది కూడా మనం చూసుకోవాలి కదా. మన దాకా వచ్చింది ఒక మాటే, అసలు పర్సనల్ పూర్తిగా మనకి రీజన్స్ తెలియనప్పుడు మనం మాట్లాడలేము దాని గురించి, అర్థమవుతుందా? ఇప్పుడు పర్సనల్ రీజన్స్ ఏవైనా అయ్యుండొచ్చండి, కానీ నేను కోరుకునేది ఒకటే, ఆ టీం వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి అభిమానులు కావచ్చు, మీడియా వాళ్ళు కావచ్చు, ఎవరికొకటి ఒక మాట వదిలేసి ఉంటే బాగుండేది కదా. పలానా రోజు వస్తుంది, మాకు కొంచెం పర్సనల్ రీజన్స్ ఉన్నాయి, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, సో పలానా రోజు వస్తుంది అంటే ఎవరేం ఫీల్ అవ్వరండి. ఎవరు ఏ అభిమాని కూడా వెనకడిగేరు, ఓకేలా అనుకొని మంచిగానే తీసుకుంటారు తప్ప ఎవరు తప్పుగా తీసుకోరు. కానీ అది కూడా చెప్పకపోవడం చాలా వరస్ట్ అనిపించింది నాకు. ఎందుకంటే నిజంగా చెప్తున్నా అండి, నైట్ 4-5 వరకు కూడా మేము బుక్ మై షోలు పిచ్చోలాగా ఓపెన్ చేసుకొని చూసుకుంటూ ఉన్నామండి. అంటే మేము పిచ్చోళ్ళం అంటే పిచ్చోళ్ళం ఇంక, మరి సినిమా పిచ్చోళ్ళం కదా, అందరం ఏం చేస్తాం? అలా నెగ్లిజెన్స్ ఉండకూడదండి. నేను బాలయ్యబాబు గారి ఫ్యాన్ కాదు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్. నేను కూడా చూసుకుంటూ కూర్చున్నా, అదొక బాధ నాకు. నాకు నేను ఏమనిపించింది, ఇమ్మ పడవ నేను ఓజీ కూడా చూడలేదు ఎన్నిసార్లు, ఇదేందా అని చెప్పి అనిపించింది అనమాట. అంటే నాకు ఆ ఫీల్ వచ్చింది, అది మీరు కల్పించకూడదు, అర్థమవుతుందా? నెక్స్ట్ వన్ అంటే మనకి చాలా సినిమాలు అవుతుంటాయండి, డిలే అవుతుంటాయి కాదనట్లేదు, కానీ ఏ రోజు సినిమా అయితే ఆ రోజు డిలే అవడం అది ఫస్ట్ టైం అండి నేను చూడడం. కావాలని ప్లానింగ్ అండి అది, అంతే కదా. లేకపోతే వారం ముందు నుంచి వాళ్ళని అనుకోరా చెప్పండి? సో అది కావాలని ప్లాన్, ఇది కరెక్ట్ కాదండి. మీ వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారు, ఇది కరెక్ట్ కాదు. పోనీ ఇబ్బంది పడతారని తెలిసినప్పుడు మీ టీంలో నుంచి ఎవరో ఒక పర్సన్ వచ్చి ముందడిగేసి మాకు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, ఏమనుకోవద్దు, 5వ తారీఖు వదలలేకపోతున్నాము, కొంచెం లేట్ అవుతుంది అన్నా కూడా ఎవరేమనుకోరు. కానీ మినిమం అది కూడా ఎవరు మాకు రెస్పాండ్ అవ్వలేదు, అది చాలా బాధాకరంగా అనిపించింది. రెస్పాండ్ అవ్వాల్సిన బాధ్యత మీకుంది, ఎందుకంటే మిమ్మల్ని ప్రమోట్ చేసింది మా మీడియా వాళ్ళే, అర్థమవుతుంది? మిమ్మల్ని అభిమానించేది ఆరాధించేది అభిమానులు, వీళ్ళందరూ రెస్పాండ్ అవ్వకపోతే ఇంకెవరు రెస్పాండ్ అవుదాం అనుకున్నారు మీరు? బ్రదర్ ఒక మాట మాట్లాడతా, ట్విట్టర్ నా దగ్గర లేదు బ్రదర్, నేను చూసుకోగలుగుతానా? అందరి దగ్గర ట్విట్టర్లు ఉంటాయా? ఉండవు కదా. కానీ ప్రతి ఒక్కరి దగ్గర న్యూస్ ఛానల్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరు న్యూస్ చూస్తుంటారు కదా. కాబట్టి కనీసం మీడియా వాళ్ళు కుదురుంటే బాగుండేది అంటున్నా. ట్విట్టర్లో పోస్ట్ చేయడం ఏంటి? ఇప్పుడు ప్రమోషనల్ ప్రీ రిలీజ్ ఏమిటో అవన్నీ కూడా ట్విట్టర్లో చేస్తున్నారా? కాదు కదా, మరి ఎందుకు అప్పుడు మాత్రం మీడియా వాళ్ళందరూ పిలుచుకొని చేస్తున్నారు? నేను అనేది ఏంటంటే ఆడియన్స్లోకి వెళ్ళాల్సి వస్తుంది అన్నప్పుడు మాత్రం మంచిగా అన్నీ తెచ్చి అన్నీ చేస్తున్నారు కదా, అలానే ఇది కూడా చెప్పాలండి, అది మీ బాధ్యత.